హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీగా ఓన్లీ 10 మినిట్స్లో తక్కువ రా మెటీరియల్స్ యూస్ చేసి సెంటర్ క్లిప్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. సో ఇక్కడైతే నేను మీడియం సైజు సెంటర్ క్లిప్ తీసుకున్నాను. ఈ సెంటర్ క్లిప్స్లో వచ్చేసి మీడియం, స్మాల్ అండ్ బిగ్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి. సో మీ కస్టమైజేషన్కి తగినట్లుగా మీరు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం తీసుకున్న సెంటర్ క్లిప్ సైజుని బట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా వ్యాక్స్ షీట్ని కట్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను కాస్త సైజ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను వ్యాక్స్ షీటు. ఇలా కట్ చేసుకోవాలి. అండ్ పోలెన్ ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్స్లో తీసుకున్నాను. ఇవి కూడా మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో మనకి కలర్ కాంబినేషన్ కూడా మన కస్టమైజేషన్ తగినట్లుగా తీసుకోవచ్చు. మీడియం సైజు సెంటర్ క్లిప్ తీసుకుంటే 2 బంచెస్ ఆఫ్ పోలెన్ ఫ్లవర్స్ సరిపోతాయి. సో మీరు 2 కలర్స్లో చేసుకుంటే కనుక ఒక కలర్ ఒక బంచ్, ఇంకో కలర్ ఇంకో బంచ్ సరిపోతుంది కరెక్ట్గా. సో మన ఛానల్లో బిగినర్స్ చాలామంది ఉన్నారు ఇలాగ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేక్ చేసేవాళ్ళు. సో అందుకోసమే క్వాంటిటీస్ అండ్ సైజెస్ అన్నీ డీటెయిల్డ్గా చెప్తున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఇప్పుడైతే మనం తీసుకున్న పోలెన్ ఫ్లవర్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి కటర్తో. సో వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మనం తీసుకున్న వ్యాక్స్ షీట్ని బట్టి ఈ పొడవు అనేది కట్ చేసుకోవాలి. పోలెన్ ఫ్లవర్స్ మనము ఆల్రెడీ రెడ్ అండ్ గోల్డ్ తీసుకున్నాం కదా, 2 బంచెస్ని ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న వ్యాక్స్ షీట్కి B7000 గ్లూ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకున్న పోలెన్ ఫ్లవర్స్ని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ ఇప్పుడే స్టిక్ చేసేటప్పుడే అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిక్ చేసుకుంటే పోలెన్ ఫ్లవర్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ కలర్ అనేది ఫేడ్ అవుట్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటాయి అన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలి, ఎగుడు దిగుడుగా లేకుండా. అండ్ మిడిల్లో వచ్చేసి మళ్ళీ B7000 గ్లూని అప్లై చేసుకొని రెడ్ పోలెన్ ఫ్లవర్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇలాగ కలర్ కాంబినేషన్స్లో అయినా చేసుకోవచ్చు, లేదా సింగిల్ కలర్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా 4 అవర్స్ ఆరనివ్వాలి. కంప్లీట్గా 4 అవర్స్ ఆరిన తర్వాత దీన్ని మనము సెంటర్ క్లిప్కి అటాచ్ చేసుకోవాలి. సో ఇందుకోసం B7000 గ్లూ అప్లై చేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత కూడా కంప్లీట్గా 1 డే మొత్తము డ్రై అవ్వనివ్వాలి. సో B7000 గ్లూ ఏంటి అంటే కంప్లీట్గా డ్రై అవ్వడానికి 20 to 24 అవర్స్ టైం పడుతుంది. ఇలాగా ఆరనిస్తే కనుక బాగా స్టిక్ అయిపోతుంది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇలా మేక్ చేసుకోలేరు, ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాదు, మన దగ్గర హ్యాండ్మేడ్ జ్యువెలరీకి సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ ఉంటుంది. సో సిల్క్టెడ్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.